హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ షామ్ సాయి అలియాస్ డిప్లొమాట్. రైట్, ఫైనల్ గా ఏపీ సెట్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయింది. ఈ వీడియోలో నేను సీట్ అలాట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి ఆన్లైన్ లో అనేది క్లియర్ గా చెప్తాను. వీడియోని అయితే కంప్లీట్ గా చూడండి. మీరు ఏ మిస్టేక్ చేసినా కూడా మీ సీట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దెన్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ తో లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు మీ సీట్ అలాట్మెంట్ ని వ్యూ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీ అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీ పేరుతో, మీ హాల్ టికెట్ నెంబర్ తో అండ్ ఏ కాలేజ్ అలాట్ అయింది, ఏ బ్రాంచ్ లో అలాట్ అయింది అనేసి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ మీకు సెకండ్ లైన్ లో ఇక్కడ ఫీ అనేది ఇక్కడ మీకు 0 రావాలి. బట్ ఈ క్యాండిడేట్ కి వచ్చేసి 40,000 వచ్చింది. అంటే ఇతని ఫీజు రింబర్స్మెంట్ కి ఎలిజిబుల్ అవ్వలేదు. దట్స్ వై ఇతనే పే చేసుకోవాలి ఆ ఫీ అంతా. మీకు గనుక ఇక్కడ సెకండ్ లైన్ లో ట్యూషన్ ఫీ పెయిడ్ బై క్యాండిడేట్ అట్ ద అడ్మిషన్ టైం అంటే ఆర్ఎస్ అనేది 0 రావాలి. 0 రాకపోతే మీరే పే చేసుకోవాలి. 0 వస్తే ఫీజు రింబర్స్మెంట్ కి మీరు ఎలిజిబుల్. ఈ విధంగా సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ క్యాండిడేట్ అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ ఆల్రెడీ చేసేసాడు. అక్కడ మీకు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి, అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయమనేసి. అక్కడ మీరైతే చేయండి. ఆఫ్టర్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే ఓటీపీ ఎంటర్ చేయాలి. ఆఫ్టర్ దట్ మీకు అనేది ఈ విధంగా జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది అనమాట. ఈ జాయినింగ్ రిపోర్ట్ వచ్చేసి ప్రింట్ తీసుకోండి. ఇక్కడ మెన్షన్ చేశారు ద లాస్ట్ డేట్ వచ్చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ కి అండ్ అలాగే కాలేజ్ రిపోర్టింగ్ కి 5th లోపు చేయమని. దట్స్ ఇట్. ఈ విధంగా మనము సెల్ఫ్ రిపోర్టింగ్ డౌన్లోడ్ చేసుకుంటాం. సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి అనేసి. దట్స్ ఇట్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.